వెల్కమ్ బ్యాక్. ఇవాళ బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహించబోతోంది. అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ఎక్కడి నుంచి అయితే అనౌన్స్ చేసిందో అక్కడి నుంచే యువ సంగ్రామ సభ నిర్వహించబోతున్నారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎంతవరకు అమలు చేశారు, ఒక విధంగా చెప్పాలంటే ఏం చెయ్యలేదు అన్నటువంటి దాన్నే ప్రొజెక్షన్గా ఈ సభ అని మనం చెప్పొచ్చు. సో అటు బీజేపీ కూడా పలు సందర్భాల్లో యూత్కు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి పలు సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలపై ప్రశ్నించినటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ గారు. నమస్తే అండి సుమిత్రా ఆనంద్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకురాలు కూడా జాయిన్ అవుతారు. ముందుగా ప్రకాష్ రెడ్డి సార్, మీ దగ్గర నుంచి తీసుకుంటాను. ఇవాళ వీళ్ళు యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతున్నారు. సో ఒకటి అంటే ఏంటంటే పర్టికులర్గా రీజన్ యూత్ డిక్లరేషన్ అనేటువంటి హామీ ఇచ్చి యూత్కి మేము ఏం చేస్తాము అనేది ఎన్నికలకు ముందు చెప్పినటువంటి క్రమంలో అధికారంకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీరేం చెప్తారు, మీరేం మాట్లాడతారు? సో పెద్దలకు, టీవీ డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు మీకు నమస్కారం మేడం. నమస్తే మేడం. ఒక 2.5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉన్నది టీఆర్ఎస్. సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు అధికారంలో, 9.5 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నారు. 9.5 కాలంలో అంటే ముందు ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం విడిపోవాలనేటువంటి డిమాండ్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల కాలం పాటు పోరాటం జరిగింది. ఇంకా అంతకు ముందు కూడా పోరాటం జరిగింది. ఒక రెండో ఫేజ్ పోరాటం, చివరి పోరాటం అనుకుంటే 10 సంవత్సరాలు జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఉద్యోగాలు, ఉపాధి. మా ఉద్యోగాలు మాకు కావాలనే కదా మన డిమాండ్ అంతా కూడా. ఉద్యోగాలు అనగానే అది సహజమైనటువంటి లక్షణం ఏంటంటే ఉద్యోగాలు అనగానే యువతకే వస్తాయి. 60 ఏళ్ళ ముసలి 40 ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు అంటేనే 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళే ఉద్యోగాలు. ఉపాధి కూడా వాళ్ళకే మెయిన్. అటువంటిది మరి 10 సంవత్సరాల కాలంలో ఏం సాధించారో, ఎక్కడ తప్పు జరిగిందో, దానివల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఈ రోజున వాళ్ళకి ఏ పార్టీకైనా ఉంటుంది, మా పార్టీకైనా ఉంటుంది, వాళ్ళ పార్టీకైనా ఉంటుంది. ఈ రోజు తెలంగాణలో వాళ్ళు ఒక యూత్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నప్పుడు, ప్రదర్శన కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మేము ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినాం తెలంగాణలో, తెలంగాణ యువతకు మేము అనుకున్న స్థాయిలో ఎందుకు ఉద్యోగాలు ఇవ్వకపోయినాం, అట్లాగే ఉపాధి ఎందుకు క్రియేట్ చేయలేకపోయినాం, ఉపాధి తయారు చేయడం. ఉపాధిని అంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరు, ఉపాధిని కూడా కొంత కల్పించాల్సిన పరిస్థితి. అంటే ప్రకాష్ రెడ్డి సార్, ఈ 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ హయాంలో, టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు అనుకోండి, 5 ఏళ్ళు అది, 3 ఏళ్ళు ఇది అని చెప్పచ్చు. అయితే ఆ టైంలో అసలు ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదంటారా? ఉపాధి పెరగలేదంటారా? మెరుగే పడితే ఖచ్చితంగా యువత నుంచి ఈ రకమైనటువంటి ప్రొటెస్ట్, ఈ రకమైన నిరసన రాదు. యువతలో నిరసన వస్తుందంటేనే దాన్ని అర్థం చేసుకోవాలి ఎక్కడో ఒకడ తప్పు జరిగింది అని. అది జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. పర్సెంటేజీలు ఎక్కువనా తక్కువనా అంటే మరి 2014, 2018లో వాళ్ళకి విపరీత 88 సీట్లు, 90 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఎక్కడో ఒక్కడ యువత నిరసన ఉంది కాబట్టి ఆ పార్టీ ఓడిపోయింది. మరి అదే పార్టీ ఓడిపోయిన తర్వాత 2.5 సంవత్సరాల్లో మీరు ఇస్తామన్నారు, ఇవ్వలేదు అనేటువంటి డిమాండ్ ఇప్పుడు పెడుతున్నారు. బట్ నేను ఒక అడుగు ముందుకే చెప్తాను. 2018లో మీరు ప్రామిస్ చేశారు టీఆర్ఎస్ పార్టీ, నిరుద్యోగ యువతకు వృత్తి ఇస్తామన్నారు. యువతలందరికీ దానికి ఒక కండిషన్స్, కథాకారకాన పెట్టినారు. మరి 2.5 సంవత్సరాలు, ఆ 5 సంవత్సరాల కాలం పాటు మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మేము 2,500 ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తే, లేదు వాళ్ళకి చాలా తెలివి తక్కువ, మేము చాలా తెలివికలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, మాకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావులు మా పార్టీలో ఉన్నారు, మేము 4,000 ఇస్తామన్నారు. ప్రకాష్ రెడ్డి సార్, అంటే నిరుద్యోగ వృత్తి అని ఫస్ట్ టైం లో అన్నారు, బట్ రెండోసారికి అంటే ఇంకా ఎన్నికలు వస్తున్నటువంటి టైంలో అసలు ఎందుకు ఇవ్వలేదు అన్న దానిపైన అది ఇచ్చుకునేటువంటి అవకాశాలు ప్రస్తుతానికి లేవు అన్నటువంటిది కూడా ఏదో అనౌన్స్ చేసినట్టున్నారు కదా. మేము అదే చెప్పినాం మేడం, మీకు 2.5 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల కాలం పాటు 2,500 ఇవ్వలేకపోయింది, మరి మీరెట్లు ఇవ్వగలుగుతారని కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నించాం. చాలా టీవీ డిబేట్లు, మీ టీవీ డిబేట్లు కూడా ప్రశ్నించారు. ఎట్లా ఇస్తారయ్యా మీరు అంటే, మా దగ్గర పెద్ద సిస్టమేటిక్ గా మెకానిజం ఉంది, మాకు ఆక్స్ఫర్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మాకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇదే కదా మన తెలంగాణ ప్రజలకి. ఆ రకంగా తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా ఈ రోజు సబ్జెక్ట్ తెలంగాణ యువతను మోసం చేశారు. 2,500 ఇవ్వలేమని కేసీఆర్ గారు చెప్పారు. ఇవ్వలేకపోతున్నందుకు చాలా విషయాలు చెప్పారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పినారు. 2,500 ఇవ్వలేని టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 4,000 కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎట్లా అమ్ముతారు? ఏమంటే మాకు మేము
లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, మట్టి పాత్రలు ఉన్నాయి. ఇది కూడా పచ్చబద్ధం మేడం, ఇది కూడా పచ్చబద్ధం. కాంగ్రెస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర శాసనసభలో అప్పులు చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీని ఇన్ని అప్పులు చేస్తున్నారని నిందించారు. నిందించినప్పుడే ఇప్పుడు ఇన్ని అప్పులున్న రాష్ట్రంలో మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి దాన్ని మనం చర్చించకుండా ప్రజలను మోసం చేయడం, మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని మోసం చేయడం అనేది ఒక రకంగా తెలంగాణ యువతను మోసం చేసినట్టే. మేము ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు పార్టీలు దోషులే కాబట్టి ఈ రోజు నైతికంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ యువ సదస్సును కండక్ట్ చేసే అధికారం లేదు. ముందు వాళ్ళు క్షమాపణ చెప్తే యువతకు చాలా సంతోషపడతామని నేను అనుకుంటున్నాను. ఓకే, సుమిత్ర గారు మీ వాయిస్ తీసుకుంటాను. ఒక యువత, నిరుద్యోగులు అంటే మాట్లాడాలి అని అనుకుంటున్న వాళ్ళు, ఏమైనా చెప్పాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే పార్టీల పరంగా ఏదో రాజకీయ కోణంలో ఈ పార్టీని తిడదామా లేదంటే వాళ్ళని అందామా అని చెప్పేసి అలా వద్దు. మీరు డెఫినెట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి విన్నవించుకునేటువంటి అవకాశం ఈ వేదికపై ఉంటుంది. స్క్రీన్పై నెంబర్ కాసేపట్లో స్క్రోల్ అవుతాయి, మీరు కాల్ చేయొచ్చు, ప్రోగ్రామ్కి కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయొచ్చు. సుమిత్రానంద్ గారు, ఇప్పుడు మీరు యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నారు అనంటే గత మీ పాలనకు సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పొజిషన్లో ఉన్నారు. అండ్ గతంలో మీ పైన తీవ్రమైన అసంతృప్తి ఉండడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో దీనికి ఈ జరపాలి అంటే మీరు సమాధానం చెప్పుకోవాలి ముందుగా అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి సార్ అంటున్నారు. మరి ఏంటి మీ సమాధానం? జ్యోత్స్న గారు, మీకు, ప్రకాష్ రెడ్డి గారికి, పాల్గొనబోయే ఇందిరా గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. యువత ఎంత శక్తివంతమైంది ఈ తెలంగాణ గడ్డన, ఈ హైదరాబాద్ నగరంలో. జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అనే నినాదం పుట్టినటువంటి నేల ఇది. విద్యార్థి యువతకు పోరాటాలు నూరిపోసినటువంటి నేల ఇది. ఎస్, తెలంగాణ ఉద్యమంలో యువత పాల్గొన్నది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ తో ఉద్యమం చేసినాము. మన కొలువులు మనకు కావాలనేటువంటి నినాదం ప్రధానంగా ఉండింది. దానికి అనుగుణంగా బీఆర్ఎస్, టిఆర్ఎస్, మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. 2 సంవత్సరాల కరోనా కష్టకాలం, కొత్త రాష్ట్రం, ఉద్యోగ విభజన, ఇట్లాంటి ప్రక్రియలు, అలాగే కేంద్రం సహకారం లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ మరి ఏవైతే మన కొలువులు మనకు కావాలనే నినాదం ఉండేనో దానికోసం రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం 2 సంవత్సరాలు మరి కష్టపడి కృషి చేసి కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకురాగలిగారు. 95% తెలంగాణ బిడ్డలకే తెలంగాణ ఉద్యోగాలు. అంతకు ముందు 20% నాన్ లోకల్ కి ఏవైతే ఉంటుండేనో, నాన్ లోకల్ రిజర్వ్డ్ గా, నాన్ లోకల్లో ఎవరైనా అంటే రిజర్వేషన్ లేదు అక్కడ, నాన్ లోకల్ అని కాదు, ఎవరైనా పోటీ పడవచ్చు. దానికి అది నాన్ లోకల్ రిజర్వ్డ్ గా 20% బయట వారికి ఉద్యోగాలు కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఉంటుండే. అట్లా కాకుండా 95% మన ఉద్యోగాలు మనకే, మిగతా 5% అన్ని ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకే. అంటే ఎంత రిక్రూట్మెంట్ చేశారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేదే కదా. ఇంకా అంటే నాన్ లోకల్ అన్నవి కూడా తీసేసి మనకే లోకల్గానే పెట్టినప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. సో ఉద్యోగాలు మీరు సరిగా ఇవ్వకపోవడం వల్లనే, ఈ 10 ఏళ్లలో ఆ అసంతృప్తి ఉండడం వల్లనే మీరు పక్కకు కూర్చున్నారు. 1,65,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగిన, అలాగే 10 లక్షల పైచిలకు ఐటీ రంగం గాని ఇతరత్ర ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలిగినాం ప్రైవేట్ సెక్టార్ లో. ఇక బీజేపీ అయితే ఇప్పుడు ఈ విఫలమైనటువంటి కాంగ్రెస్ ను ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి అశోక్ నగర్ లో మరి రాహుల్ గాంధీ గారిని పిలిచి, ప్రియాంక గాంధీ గారిని పిలిచి, ఇక్కడ యువ సంగ్రామ సదస్సులో ఇదే సరూర్ నగర్ వేదికగా మేము ఇవాళ తలపెట్టబోయేటువంటి యువ సంగ్రామ సదస్సు ఏదైతే 10 గంటలకి ఇప్పుడు నిర్వహిస్తా ఉన్నామో అదే స్థలంలో వీళ్ళు యూత్ డిక్లరేషన్ ఇచ్చి ఏడాది లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. వీళ్ళ వైఫల్యాన్ని ఎండగట్టాలి. చిత్తశుద్ధి తెలంగాణ యువత పట్ల, నిరుద్యోగుల పట్ల బీజేపీకి నామమాత్రపు చిత్తశుద్ధి ఉన్న ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రయోజనాలు పొందాలి, యువతకు ఆ ప్రయోజనాలు అందించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బీజేపీ ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ సర్కారుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ప్రయత్నిస్తా ఉన్నారు. మా బీఆర్ఎస్ ఏదైతే ప్రశ్నల పరంపరను ఎక్కువ పెడతా ఉన్నదో అది ఆయనకు తగలకుండా వీళ్ళు ఒక
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా బీజేపీ ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయి రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఏంటండి, గతాన్ని తీసుకొచ్చి వర్తమానానికి మీరు చేయరు, మమ్మల్ని చేయనియరా? ఎందుకు లేదు? అర్హత మాకే ఉన్నది. తెలంగాణ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే ఒకే అర్హత మాకున్నది, బీజేపీకి లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎటువైనాయండి? ఎటువైనాయి? కేంద్రం స్థాయిలో ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ గారు ఆ మాటనే విస్మరించిండ్రు. మీకెక్కడదండి అర్హత? బీజేపీకి అర్హత లేదు. రేవంత్ రెడ్డి సర్కారు అన్ని వర్గాలను వంచినట్టే యువతను కూడా, నిరుద్యోగ యువతను ప్రధానంగా వృత్తి అన్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఏడాది లోపల. ఆ లెక్కన ఇప్పుడు 3వ సంవత్సరం మరి 3 2 6 లక్షలు ఉద్యోగ కల్పన ఇప్పటికల్లా జరిగి ఉండాల్సింది. ఏమైంది? ఇంకోటి నిరంతర ప్రక్రియ. 10 సంవత్సరాలు మేము పాలించినాం, 10 సంవత్సరాల తర్వాత ఖాళీలు ఏర్పడవా? మరి అప్పుడే భర్తీ జరుగుతుండే కదా, నిరసనలు ఉండకుండే కదా. ఇవన్న జీవితకాలం భర్తీ ప్రక్రియ ఉంటుందా అండి? మళ్ళీ ఒకసారి ఒక ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపడితే ఇక 100 ఏళ్ల దాకా నియామకాలు అవసరం లేని ప్రక్రియ ఉంటుందా? ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి. యువత మరి ఉద్యోగాలు ఆశిస్తూనే ఉంటారు. విద్యావంతులు, ఉద్యోగార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంటది, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంటది. అంటే సుమిత్రానంద్ గారు, మీ టైంలో అనుకున్న స్థాయిలో ఉపాధి అవకాశాలు, ఇప్పుడు ఉద్యోగాలంటే అందరికి అచ్చంగా ఉద్యోగాలే ఇవ్వడం అనేది అసాధ్యం. ఎవరున్నా, మీరున్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, తర్వాత రేపొద్దున బీజేపీ ఉన్నా, ఎవరున్నా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేది, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసాధ్యం. ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. సో అందులో మీరు విఫలమయ్యారు అని అన్నారు ప్రకాష్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడి. ఎంత మాత్రం కాదండి, 3 లక్షల వరకే ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు మరి 10 లక్షలకు పైన దాటిపోయినరు. ఐటీ రంగాన్ని ఎంత విస్తృతంగా, ఎంత విశేషంగా, గణనీయంగా వృద్ధి చేయగలిగినరు ఐటీ శాఖ మంత్రులుగా నాడు కేటీఆర్ గారు. అనేక రంగాలు, ఒక ఐటీ రంగమే కాదు, పరిశ్రమలు పెరిగినాయి, ఇతరాతర సంస్థలు హైదరాబాద్కు వచ్చినాయి. అలాగే చేనేత రంగమైన, ఇంకో రంగమైన, వ్యవసాయ రంగమైన ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కాబట్టే వలస పాలనలో, 60 ఏళ్ల వివక్షలో, దోపిడిలో, తెలంగాణకు జరిగినటువంటి అన్యాయంలో వలస బాట పట్టినటువంటి తెలంగాణ బిడ్డలు, తెలంగాణ యువత ఏది దుబాయ్ అలాంటి గల్ఫ్ కంట్రీస్ లో జీవితాలనే పనంగా పెట్టినటువంటి యువత వలస వాపస్ వచ్చిండ్రండి. మన గడ్డన మనకు పని దొరికింది, మన గడ్డన మనం బతకగలుగుతున్నాం. సుమిత్ర గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ తీసుకుంటాను, ఒక్క కాలర్ తర్వాత మీ వాయిస్ తీసుకుంటా అంటే ఇందిరా గారు. ఏసు రెడ్డి గారు, వీరు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్లీజ్ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాతోనే మాట్లాడరా. ఏసు రెడ్డి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను ఏసిరెడ్డిని. నేను చిన్నతనంలో 1974లో రంగంపేట విలేజ్ లో ధర్నా అయిపోయింది. ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి పేర్ల బస్కు నిప్పు పెట్టి అనేకం దెబ్బలు తిన్న పోలీస్ స్టేషన్ జవిపేటలో ఎవరికి గుర్తింపు లేదు. మనకు రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాసిన రిప్లై వచ్చింది. కలెక్టర్ ఎంక్వైరీ పెట్టిర్రు, దాన్ని మీరు చర్య తీసుకోవాలి అమ్మా. బీఆర్ఎస్ తరఫున తీసుకోవాలా? బీఆర్ఎస్ తరఫున తీసుకోవాలి. ఓకే. ఉద్యమకారుడు ఆయననే కేసీఆర్. వీళ్ళు నాకు అర్థం కాలేదు ఏసిరెడ్డి గారు. అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, ఏమైనా చర్యలు తీసుకోవడానికి అని. ఏం చర్యలు తీసుకుంటుండే? ఇప్పటికీ నాకు చేయలేము, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. అన్నింటినీ ముంచి దురక్రమ వేసుడు, ప్రజలంతా అల్లాడిపోతున్నారు. సర్వనాశనం అయితే తెలంగాణ. నేను ఉద్యమకారుడిని అయినా కానీ దెబ్బలు తిని ప్రసక్తి నాకు ఏం ఆశ లేదు. కానీ ఆఖరికి పింఛన్ వస్తలేదు, ఉత్త పింఛన్ వస్తలేదు, ఉద్యమకారుల పింఛన్ వస్తలేదు. దెబ్బలు తిన్నది మేము, అనుభవించేది వీళ్ళు. కావాల్సింటే కలెక్టర్ కు లెటర్ రాసిండు రేవంత్ రెడ్డి, ఇప్పటికి ఇంక్వైరీ లేదు కలెక్టర్. మెసేజ్ కూడా వచ్చింది. ఓకే, డెఫినెట్ గా అండి. ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు, డెఫినెట్ గా మీది ప్రయారిటైజ్ లో చూస్తారు. కేసీఆర్రావుకు చెప్పండి, ఆయన ఇళ్ళకి వెళ్ళి అందరు ఇళ్ళకి ఇట్లనే తిరుగుతారు. వాళ్ళ సహలాభం కోసం తిరుగుతారు. కానీ మా సిద్ధి వాళ్ళకు అమ్మా ఇప్పుడు నా వయసు 270 సంవత్సరాలు. ఆఖరుకు ఉచితంగా మందులు ఇచ్చేటట్టు చేయాలి.
ఓకే, యేసురెడ్డి గారు డెఫినెట్గా ఇందిరా గారు మీ గురించి చూస్తారు. మెదక్ నుంచి కాల్ చేశారండి. ఇందిరా గారు ఇప్పుడు 68 సంవత్సరాల నుండి ఆల్రెడీ పెన్షన్ కూడా వచ్చి ఉండాలి. పెన్షన్ లేదు, ఇవి లేకపోవడం అనేది డెఫినెట్గా ఆలోచించాల్సిందే కదా. కరెక్ట్. ప్యానల్లో ఉన్నటువంటి సోదరిమణులకు, సోదరులకు, మీకు అలాగే హెచ్ఎంటీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. తను జోగిపేట అని చెప్పినట్టు గుర్తుంది. సో ఒక ఉద్యమకారుని నేను అంటే 69 మూమెంట్ లో నేను కాసుబ్రహ్మణ్యం అంటే 69 మూమెంట్ అన్నట్టు. సో అప్పుడు జరిగినటువంటి దాంట్లో నేను ఉన్నాను. మరి నాకు కనీసం ఏది రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు నేను లెటర్ రాస్తే నాకు స్పందించారు, కలెక్టర్ కి పంపారు అని చెప్పినారు. అంటే ఈ గవర్నమెంట్ రెస్పాండ్ అయిందని అర్థం కదా. తెలంగాణ వచ్చిన తర్వాత తనే చెప్పారు, తన నోటుకుంటా కేసీఆర్ గారు ఉద్యమకారులు అని చెప్పినారు. మరి ఉద్యమకారిని అంతకన్నా ఉద్యమం చేసి దెబ్బలు తిన్నటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు కదా. మరి ఆ ఉద్యమకారిని ఎందుకు విస్మరించినారు అన్నది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో పెద్ద మనిషి 71 సంవత్సరాలు, డెఫినెట్ గా మీరు తన నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయండి. నేను డెఫినెట్ గా నేను కలెక్టర్ గారితో, మెదక్ కలెక్టర్ గారితో మాట్లాడి తనకి ఎందుకు పెన్షన్ అంటే యాక్చువల్ గా కొత్త పెన్షన్స్ మనం వచ్చిన తర్వాత తీసుకున్నాం, కానీ రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి న్యూ పెన్షన్స్ కింద మనము అది చేస్తున్నాము. అట్లాగే తను ఉద్యమకారుడుగా ఐడెంటిఫై దానికోసము చేసేటువంటి కమిటీలో తన పేరు మరి తను ఇచ్చారా లేదా మనకు తెలియదు. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని విషయాల పట్ల డెఫినెట్ గా ప్రభుత్వం తరపు నుంచి నేను తన బాధ్యత తీసుకొని తనకు అయ్యే విధంగా అన్ని రకాలుగా అది టెక్నికల్ గా ఏ అంశాలు ఏమి ఉన్నాయో వాటి పట్ల పూర్తి బాధ్యత తీసుకొని చేస్తామని చెప్పేసి హెచ్ఎంటీవీ సాక్షిగా పెద్ద మనిషికి చెప్తున్నాను. ముఖ్యంగా అంటే రెస్పాన్సిబిలిటీ. తను ఒక మాట చెప్తున్నారు, దెబ్బలు మేము తింటే వాళ్ళు పదవులు అనుభవించారని చెప్పారు. సో ఆయన దెబ్బలు తిని ఉద్యమం గురించి అంటే నాకు మళ్ళీ స్వార్థం లేదంటున్నారు. అట్లీస్ట్ నాకు మినిమం పెన్షన్ వస్తే చాలు అని కోరుకుంటున్నారు. అంటే ఇవన్నీ చేయాల్సింది ఎప్పుడు తెలంగాణ రాగానే ఫస్ట్ ప్రేయర్లో ఉండాల్సినటువంటి అంశాలు. మీరు చేయలేనటువంటి అంశాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవాళ పూర్తి ఒక కమిటీ అయిండొచ్చు, పెన్షన్ అయిండొచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరాలు అయిండొచ్చు, ఆప్యాయత అయిండొచ్చు, వాటన్నిటిలో మేము మా చిత్తశుద్ధి ఉందని తన మాటల్లో చెప్పకనే చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. డెఫినెట్ గా దానికి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే మాట్లాడేటువంటి అంశాలు ఏవైనా ఉండొచ్చు, ఏదైనా తీసుకొని ఇప్పుడు మీరు యూత్ డిక్లరేషన్ లో చాలా చెప్పారు. అందులో ఏం చేశారు అనే ప్రశ్న మొదటిది. ఎన్ని చేశారు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది ఉద్యోగాల కోసమే ఉద్యమం చేసినాం మనం. మరి అలాంటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఉండాల్సిన దాంట్లో కేసీఆర్ ఉద్యమ సమయంలో ఏం చెప్పినారు, 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు మన తెలంగాణ వస్తే మనం చేసుకుంటామని చెప్పినారు సార్. మరి అలాంటప్పుడు మీరు వచ్చిన తర్వాత మీరు ఫిల్ చేసింది 1,24,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినటువంటివి. సారీ 1,65,000 లేదు, 1,24,000 నా దగ్గర మీరు ఇచ్చిన కాపీయే ఉన్నది. మీరు 2023లో మేము ఇప్పుడు ఇది మన అమరవీరుల స్తూపం దగ్గర నేను దాసోత్సవన్ అన్న సవాలు విసిరి ఆ రోజు కేసీఆర్ గారికి కుర్చీ వేసి మీరు రండి అని చెప్పినాడు. దానికి ముందు రోజు వాళ్ళు విడుదల చేసినటువంటి డేటా కాపీ నా దగ్గర ఉంది, కావాలంటే మీకు పంపిస్తే మీరు చూడండి. అది కేటీఆర్ గారు దాంట్లో కూడా 24,000 ఉద్యోగాలని ఏమన్నారు ఆర్టిజన్స్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్టిజన్స్ కూడా అందులో యాడ్ చేసి ఇచ్చినటువంటిది. కానీ వాళ్ళకి రెగ్యులర్ కాలేదు అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నియామకాల వైపు ఉండాలి. తెలంగాణకు ముందు ఏమంటారు నిరుద్యోగ యువత అయ్యుండొచ్చు, యూనివర్సిటీ పిల్లలు అయ్యుండొచ్చు, విద్యార్థులంతా కూడా అశువులు బాస్తున్నారు. మరి తెలంగాణ వచ్చినాక కూడా మాకు ఉద్యోగాలు ఇస్తారని అశువులు బాస్తున్నారు. మరి దీని పట్ల వాళ్ళ వైఖరి చెప్పాల్సిన అవసరం లేదా? మా సోదరి మాట్లాడుతుంది, ప్రశ్నించే నైతిక హక్కు మాకే ఉంది ఈ రాష్ట్రంలో అంటే ఆ హక్కు కోల్పోయినారు. మీకు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల మీరు హక్కును కోల్పోయినారు. ఇందిరా గారు వాళ్ళు చెయ్యనివి మేము చేసి చూపిస్తాం, మొదటి ఏడే ఆల్మోస్ట్ అన్ని అయిపోతాయి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి 2.5 ఏళ్ళు అయిపోతుంది. బట్ స్టిల్ ఇంకా అయితే తీసుకుంటా దీనిపైనే మాట్లాడదురు. బట్ ఒక్కసారి యాదవరెడ్డి గారితో మాట్లాడదాం. వీరు హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు. యాదవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, చెప్పండి. అందరికి నమస్కారం. అందులో ఉన్న పెద్దలకు నమస్తే. నమస్తే మేడం. యాదవరెడ్డి సార్, మీరు ఏం చేస్తారంటే టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాతో మాట్లాడండి, ఎందుకంటే మీకు రెండు సార్లు నమస్తలు పెట్టాల్సి వస్తుంది. మేడం నేను 2 సంవత్సరాలు అయిపోయింది పింఛన్ అప్లై చేసి వికలాంగుని. ఇంతవరకు ఎన్నిసార్లు తిరిగినా కొత్త పింఛన్లు ఇస్తలేరు, మేము ఇయ్యము లేదు అని చెప్పేసి పంపిస్తున్నారు మేడం. 3 years అయిపోయింది అప్లై చేసి. మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నా వికలాంగుని నేను.
అయినా ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ లేదు మేడం. ఓకే యాదవ్ రెడ్డి గారు, ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన మేడం, మీకు మీరు నా కాల్ తీసుకున్నారు ఇంతకు ముందు కూడా 6 months కింద. అవునా? ఓకే, హైదరాబాద్ లో ఎక్కడండి ఇది? చింతల్ కుత్బుల్లాపూర్ మండల్. ఓకే ఓకే, ఇందిరా గారు మీరే చెప్పాలి. ఇప్పుడు గతంలో కూడా ఈ పెన్షన్స్ కు సంబంధించి చాలా మంది ఎదురు చూసి పెన్షన్ విషయంలో కొత్తవి రాక ఉన్న వాళ్ళు ఎప్పుడు పోతారో ఆ ప్లేస్ లో మమ్మల్ని పెడతారన్న కాడికి కూడా చేశారు. దాని పట్ల మీరు చాలా సందర్భాల్లో గతంలో విమర్శించారు. ఇది స్ట్రీమ్ లైన్ చేయడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలకి సంబంధించి ఆల్రెడీ అన్ని రకాల అప్రూవల్స్ అన్ని అయిపోయినాయి. పెన్షన్ ఇప్పుడైతే ఈ వర్డ్ పెన్షన్ గురించి అడిగిన పెన్షన్ చెప్తున్నాను సార్. 2 లక్షల పెన్షన్లు కొత్తవి మంజూరు చేయడం కోసం అన్ని రకాలుగా అప్రూవల్ కూడా అయిపోయినాయి. నిన్న మంత్రి గారు సీతక్క గారు చెప్పినారు. సో మేము ఆగస్టు 15వ తారీఖు నాడు కొత్త పెన్షన్ 2 లక్షల మందికి, దీంట్లో మెయిన్ గా ఫస్ట్ ప్రయారిటీ ఉన్నట్టు. ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందంటే పెన్షన్లకు సంబంధించి జనరల్ గా పెన్షన్ అంటే 60 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు. సో ఆ పెన్షన్ ని కాస్త తీసుకెళ్లి ఏం చేస్తున్నారు అని అంటే 57 సంవత్సరాలకు పెన్షన్ ఉండింది, దాన్ని తీసుకెళ్లి 61 సంవత్సరానికి చేశారు. లెట్ మీ కంప్లీట్, నేను చెప్తాను మీరు వినండి. సో దీంట్లో ఏంటి అని అంటే కేంద్రం నుంచి వచ్చే పెన్షన్ 200 రూపాయలు, అది 80 ఇయర్స్ లోపు, 80 ఇయర్స్ క్రాస్ అయితే కేంద్రం నుంచి 500 రూపాయలు వస్తాయి. దీని పట్ల నేను ఆర్టీఐ రాసి ఆ రోజు పోరాటం చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వము ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు 2018లో వాళ్ళు మేము పెట్టినటువంటి దానికి ఇదే మన హెచ్ఎంటీవీ చేసినటువంటి దిశ ప్రోగ్రామ్ లో హైదరాబాద్ లో జరిగితే చాలా పెద్ద మూవ్మెంట్ చేశాం. ఆ రోజు బాలకసుమన్ గారు ఆ వేదిక పైన ఉండి నేను ఇచ్చిన కాపీ తీసుకొని ఆ రోజు వాళ్ళు చేసిన దాంట్లో ఏం మొదలు పెట్టారంటే ఇది 57 సంవత్సరాలకి మేము కుదిస్తాము, డెఫినెట్ గా చేస్తామని ఆ రోజు చెప్పారు. అది మేనిఫెస్టోలో పెట్టి సర్దుకున్న తర్వాత ఇది ఎందుకు చేశారు 61 సంవత్సరాల కేసీఆర్ గారు అంటే కేంద్రం నుంచి వచ్చే అటువంటి డబ్బులతోటే దీన్ని వెసులుబాటు చేసుకునే విధంగా, అట్లాగే అభయహస్తం పెన్షన్ లో ఉన్నటువంటి స్వయం పెన్షన్ కంటే కో కాంట్రిబ్యూటర్ పెన్షన్ డబ్బులను కూడా దీంట్లోకి డైవర్ట్ చేస్తూ ఇవన్నీ చేసినటువంటి ప్రక్రియ. ఇవి గ్రౌండ్ రియాలిటీ చాలా మందికి తెలియదు కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ ఇందిరా గారు ఇప్పుడు పెన్షన్ల గురించి మాట్లాడితే ఏజ్ పెంచారా తగ్గించారా అన్న విషయాన్ని కాకుండా ఒకవేళ పెంచారనుకోండి కాస్త ఆలస్యంగా అందుకుంటారు. ఇప్పుడు వరకు కాల్ చేసిన వాళ్ళు కూడా 61 ఏండ్లు 65 ఏండ్లు 68 ఏండ్లు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అంటే 58 ఏండ్లు పడగానే పెన్షన్ ఇంకా రాలేదా అని చెప్పేసి ఎవరు అసలు వెయిట్ చేస్తున్నారు, 2-3 ఏండ్లు వెయిట్ చేస్తున్నారు, ఆ తర్వాతే అడుగుతున్నారు. కంప్లీట్ గానే చూస్తున్నారు. మీరు నేనేమంటే ఉన్నటువంటి నాకు మీరు ఇంటరప్ట్ అయినప్పుడు నాకు కొన్ని వర్డ్స్ పోతాయి. నేనేమంటున్నా అంటే చెప్పినటువంటి దాంట్లో ఏజ్ గ్యాప్ ఎక్కువ తీసుకున్నటువంటి దాంట్లో చాలా మంది అప్పుడు ఫ్రెష్ గా అప్లై చేసుకున్న పరిస్థితికి వస్తుంది. మేము ఇద్దరికి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కింట్లో ఇద్దరు పెన్షన్ తీసుకుంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇంట్లో ఒక్కరికే పెన్షన్ అనేది మొదలు పెట్టారు. ఇంట్లో ఎవరికి ఏమున్నా కూడా పెన్షన్ కట్ అయ్యే పరిస్థితి వాళ్ళు మొదలు పెట్టున్నారు. కాబట్టి దీనివల్ల ప్రజలు చాలా నష్టపోయినారని తెలియజేస్తున్నా. సో 2018 ఎన్నికలకు వచ్చినప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టో ప్రకారంగా దాన్ని 57కు చేసినారు. చేసినటువంటి దాంట్లో లబ్ధిదారుల సంఖ్య మీరు పెంచలేకపోయినారు. సో పెంచలేకపోవడం వల్ల ఇవాళ ఆ భారం మా మీద పడింది కాబట్టి మేము ఆ భారాన్ని భరిస్తూ ఇవాళ దాన్ని సరి చేయడానికి ప్రయత్నం మేము చేస్తున్నాం. సో 2 లక్షల దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ సింగిల్ ఉమెన్ కి, విడోస్ కి, అట్లాగే ఈవెన్ వికలాంగులకు సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీలో భాగంగా ఈ పెన్షన్స్ అన్నది మొదలు పెట్టబోతున్నాం. ఆగస్టు 15వ తారీఖు వరకు వెయిట్ చేయాలని చెప్పేసి యూత్ డిక్లరేషన్ డెఫినెట్ దీనికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తను ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కాలర్లు ఇద్దరు కూడా 60 ఇయర్స్ క్రాస్ అయినటువంటి వాళ్ళకే మరి వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేమో నేను ఇవాళ ఇప్పుడు వాళ్ళు చెయ్యలేదండి, అందుకే పక్కకు కూర్చున్నారు. సింపుల్ చెప్తున్నాను, వీళ్ళు రెండేళ్ళు అవుతుంది అప్లై చేసి అంటున్నారు. మాట చెప్తా మీకు, తప్పు చేసి సమర్థించుకోవడం వాళ్ళకే చెల్లుబాటు, అబద్ధాలు అత్యధికంగా చెప్పడంలో వాళ్ళకే చెల్లుబాటు. ఇందిరా గారు అది వాళ్ళ క్వశ్చన్ కాదు, నేను అడిగాను క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు యాదవరెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేసిన ఆయన మీరు వచ్చిన తర్వాత స్టార్టింగ్ లోనే అప్లై చేసుకున్నారు వాళ్ళు, దానికి సంబంధించి ఎక్కడ సమాధానం లేదు అని అంటున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు సమాధానం లేదని కదండి, తీసుకున్నారు, అప్లై చేస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు, అవన్నీ జరిగినాయి ప్రక్రియ. జస్ట్ ఇప్పుడు అమలు చేయడం ఒక్కటే పెండింగ్ లో ఉండింది. ఆగస్టు 15వ తారీఖు డేట్ కూడా డిక్లేర్ చేశారు మంత్రి గారు కాబట్టి త్వరలో నడుస్తున్నామని తెలియజేస్తారు. ఒకసారి శ్రీనివాస్ గారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు రాజకీయ పార్టీ విమర్శలు కాదు, వీళ్ళు విమర్శలు చేయొద్దు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద విమర్శలు చేస్తారు. వీళ్ళు
వీళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ గా మాట్లాడాలి. నేను ఒక నాన్ గవర్నమెంట్ ఎన్జిఓ. నేను వీళ్ళు ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళ మీద వీళ్ళని తిట్టుడు, వీళ్ళు చేసిరు వాళ్ళని చేసిరు తప్పే ఇంకోటి లేదు. వీళ్ళు ఏమైనా ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నాము, ప్రజలకు ఏమి ఇస్తున్నాం అనేది ప్రజలు ఏం ఆలోచన చేస్తారు, మీరు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఇస్తుందా ఇయ్యలేదా అని ఎవరు చూడలేదు. మీరు లెక్కలు ఎట్లా ఉన్నాయో కూడా పట్టించుకోరు. మాకు ఇస్తురా లేదా, మాకు వచ్చినాయి, మాకు పింఛన్ ఇస్తురా ఇయ్యలేదా, ఇదే ప్రజలకు కావాల్సిన ఇంపార్టెంట్. ఇంకోటి భూభారతిలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. నేనుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క సర్వే నెంబర్ లో ఎకరం 35 గుంటలు ఉంటే దాంట్లో 158 ఎకరాలు అయితే దాదాపు ముఖ్యమంత్రితో సహా కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఇవాటికి దాదాపు సంవత్సరంగా వస్తుంది. దాని మీద ఇంతవరకు రెస్పాన్స్ లేదు, జవాబు లేదు. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్. ఆ సీలింగ్ లో పోకుండా దాన్ని ఏం చేశారంటే సబ్ రిజిస్టర్ లో ఒకలాగుంటది, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒకలాగుంటది. సబ్ రిజిస్టర్ లో ఎంఆర్ఓ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసులే కదా, రెండు ఒకలాగానే ఉండాలి కదా. ఇలా ఉండకుండా డాక్యుమెంట్ మార్చారు, కాట్రా మొత్తం మార్చేసారు. ఇలాంటి చాలా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఒక నాన్ గవర్నమెంట్ ఎన్జిఓగా తీసుకుపోయిన రుజువులు చాలా ఉన్నాయి. దీని మీద ఎందుకంటే మీరు ఎవరిని ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచిరు, ఇంపార్టెంట్ కాదు. ప్రజలకు ఏమి ఇస్తారు, మీరు ఏం చేస్తున్నారంటే శ్రీనివాస్ గారు మీరు కలెక్టర్ ను కలిశానన్నారు కదా, ఏం చెప్పారు అని అడుగుతున్నారు ఇందిరా గారు. కలెక్టర్ దగ్గర నుంచి హనుమంతరావు గారు ఉన్నప్పటి నుంచి సమాధానం లేదు. మళ్ళీ ఆర్టీ చేసినాము, ఆర్టీ చేసి కూడా ఈ రోజుకు 28 రోజులు ఆర్టీఏ లెటర్ కూడా సమాధానం రాలేదు ఇంతవరకు కూడా. ఓకే ఇందిరా గారు, ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇందిరా గారు మీరే డెఫినెట్ గా తనకు వచ్చినట్టు సంబంధంలో ల్యాండ్ కి సంబంధించి భూభారతి అన్నది కొంత అది రెడీ అంటే ధర్ని నుంచి భూభారతికి అయ్యి మొత్తం ప్రక్షాళన చేయడానికి టైం పట్టింది కాబట్టి సో ఇవి ఈ మధ్య కాలంలోనే వాటి పూర్తి త్వరితగతంగా చేసే పనిలో ప్రభుత్వం కూడా పడింది. డెఫినెట్ గా తనకు ఉన్నటువంటి సమస్య కూడా రెక్టిఫై అవుతుందని ఆశిస్తున్నాను. అవ్వకపోతే కూడా డెఫినెట్ గా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడే అంశంలో 2013లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూపీఏ గవర్నమెంట్ 2లో ITIR కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు హైదరాబాద్ కి రూపకల్పన చేసింది. ఆ ప్రాజెక్టుని ఎందుకు వీళ్ళు వచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్లలేకపోయినారు? అది గనక వచ్చి ఉంటే 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల కోట్ల ఆదాయం, వీటికి వనరులు అంటే ఎకానమీగా కూడా మనము బాగుపడే పరిస్థితి ఉండే. బట్ దానిని వాళ్ళు ఎక్కడ ముందుకు ఎందుకు తీసుకెళ్లలేదు? కేంద్రము మేము చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుందని, ఈడ ఉన్నటువంటి BRS కి ఏంటి అని అంటే ఇది కూడా కాంగ్రెస్ కి నేమ్ వస్తుంది, అది చేయకూడదని పక్కన పడేశారు. దీనివల్ల నష్టపోయినారు కదా యువత. కాబట్టి ఇట్లాంటి సంబంధించిన విషయాల పట్ల ఇవాళ పూర్తి ప్రక్షాళనతోటి స్కిల్డ్ పర్సన్ గా తయారు చేస్తూ అందరికీ 100% ప్రభుత్వ ఉద్యోగాలు చేయలేము కాబట్టి ఉద్యోగ కల్పన మేము ఇప్పటికి వచ్చినప్పటికీ 70,000 ఉద్యోగాల పత్రాలు ఇచ్చి జీతాలు తీసుకుంటున్నారు. ఎండోన్మెంట్ కి సంబంధించి కూడా 200 మందికి దాదాపుగా ఎండోన్మెంట్ వాళ్ళకు కూడా నిన్న నియామక పత్రాలు అందజేస్తున్నాం. మూడో విషయం ఏంటి అని అంటే ఉద్యోగాలు అన్నదానికి మా సోదరి ఈ ప్యానల్ లో ఉన్నటువంటి సోదరి ఆల్రెడీ ఆమె TJSP లో పనిచేస్తున్నారు, TSIPS లో పనిచేస్తున్నారు. ఆమె పనిచేస్తున్నడానికి ఆమెకు చాలా క్లారిటీగా ఐడియా ఉంటుంది వీటి పట్ల ఎలా ఉండాలి దానికి. వాళ్ళు పనిచేసిన సందర్భంలో ఆ వ్యవస్థలో పేపర్ లీకేజీలతోటి అది అస్తవ్యస్తంగా ఉంటే ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసి ఇప్పటి వరకు మేము ఇచ్చిన నోటిఫికేషన్ లో ఒక్క లోపభూయిష్టం లేకుండా కోర్టు మెట్లు ఎక్కకుండా ఇవాళ మేము క్లారిటీతోనే పనిచేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి కాదు. ఇందిరా గారు నిరుద్యోగ భృతికి కూడా ప్రస్తావించారు, దానికి కూడా సమాధానం చెప్పేసేయండి. నిరుద్యోగ భృతి అన్నప్పుడు మనం ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతికి వెళ్తాం. ఉద్యోగ కల్పన నేను కల్పిస్తూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అలా కాదు, ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్లకు వాళ్ళు ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళను పోషించే కార్యక్రమం కదా అది. ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు కదా. డెఫినెట్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 years లో వన్ ఇయర్ వరకు పూర్తిగా ఏముందో తెలుసుకోవడానికే సరిపోయింది. తర్వాత 2వ ఇయర్ నుంచి మాత్రమే ప్రభుత్వము ప్రాపర్ గా గ్రౌండ్ రియాలిటీలో
సంక్షేమము అభివృద్ధి వైపు పూర్తిగా ఇచ్చినటువంటి హామీల వైపుకి కాన్సన్ట్రేషన్ చేస్తూ పనిచేసి వస్తున్నాం. 1 by 1 రెక్టిఫై చేస్తున్నాం. ఇవాళ ఉద్యోగులకి సంబంధించి నిన్ననే కొత్త హెల్త్ స్కీమ్ మొదలు పెట్టారు. ఉద్యోగులకు సంబంధించిన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ పెన్షన్ వాళ్ళ డబ్బులు ఇవ్వడం కోసము రావాల్సిన వాటికి 6,000 కోట్ల రూపాయలు 60 రోజుల్లో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ వాళ్ళ వైపుకి అడుగులు వేస్తుంది. అంటే ఏది రాత్రికి రాత్రి అయిపోదు కదా. మనం ఏమో ఏమంటారు అల్లా అద్భుత దీపం అయితే కాదు కదా ప్రభుత్వం అనేది. అంటే కాదు ఇందిరా గారు, మీరు 100 రోజులు అని చెప్తారు కొన్ని పథకాలకు, ముఖ్యంగా పర్టికులర్ గా అయితే ఈ దీపం మీద ఉన్నదనుకుంటారు కదా. అన్ని ప్రాపర్ గా ఉంటే అనుకున్నది 100 రోజుల్లో చేయొచ్చండి. ప్రాపర్ గా ఎక్కడ మీకు ఎవరు టైం బౌండ్ పెట్టట్లేదు, మీరు ఇచ్చిన హామీనే అడుగుతున్నారు. మరి అలాంటప్పుడు వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ పని చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. పొట్టు మీద ఇళ్ళకినట్టయితే చేయలేం కదా దాన్ని. ప్రకాష్ సార్, మీ వాయిస్ తీసుకుంటా. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నది. 2 లక్షల కోట్ల ఏమంటారు ఎక్కువ ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి ఇందిరా గారు మళ్ళీ తీసుకుంటారు. ఫైనల్ గా మళ్ళీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది కదా. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. ప్రకాష్ రెడ్డి సార్, మీ వాయిస్ తీసుకుంటా. ఒక్కసారి నరసింహ గారితో మాట్లాడదాం. నరసింహ సార్, గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? హలో, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు కదా, చెప్పండి. నరసింహ గారు గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. మేడం మా ఇందిరాకు గుడ్ మార్నింగ్ అండి. ఇందిరాకు గుడ్ మార్నింగ్. వాళ్ళు అన్ని 100 రోజుల్లో చేస్తామన్నారు. ఎన్ని చేశారు చెప్పమనండి మేడం. 100 రోజులలో నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? పింఛన్ 4,000 ఇస్తామన్నారు కదా. రాగానే వచ్చే నెల తీసుకుంటే 4,000, నెల 2,000 అన్నారు కదా. ఇప్పటికే 4-5 సార్లు పింఛన్లు ఎగరగొట్టారు మేడం. ఇప్పటికి పింఛన్లు ఎగరగొట్టారు. రైతు భరోసా లేదు, కరెంటు సరిగా వస్తలేదు, బియ్యాలు దొరుకుతలేవు రైతులకు. మొన్న రైతు భరోసా వేశారు కదా అంటున్నారు. మేడం మొత్తం ఇచ్చారా? 15,000 ఇచ్చారు, 12,000 ఇచ్చారు, 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇచ్చారు. ఓకే నరసింహ గారు, ఓకే అండి. పింఛన్లు 4,000 అన్నారు, ఇప్పటి వరకు పెంచలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ నరసింహ గారు. ప్రకాష్ రెడ్డి గారు, మేము చెప్పాం కాబట్టి వాళ్ళలో ఆశ ఉండడం సహజమే, కోరుకోవడం సహజమే. కాబట్టి నేను తప్పు పట్టట్లేదు దాన్ని. కానీ ప్రభుత్వమైనా ఇంటికైనా కూడా ఇంటి ఆదాయ వనరులు బట్టే పనిచేస్తాం. కాబట్టి ఇంకంత అప్పు చేసి ప్రజలపైన మరింత భారం చేసే ఉద్దేశం మాకు లేదు. కాబట్టి జరిగేటువంటి దాంట్లో ఇంకింత రెక్టిఫై చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 100% నిరుద్యోగ యువతకు గానీ పింఛన్లకు గానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, చేస్తాం. దాంట్లో ఎలాంటి దోకా లేదు. ప్రకాష్ రెడ్డి గారు చేతిలో పడి వాళ్ళు ఇబ్బంది పడొద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. మేడం, మీరు ఇప్పుడు ముందు రైతు భరోసా అన్నారు, అది ముందు లాస్ట్ కి వచ్చిన పాయింట్ చెప్తాను. రైతు భరోసా అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రతి పంటకు మీరు పెట్టుబడి సహాయం ఇవ్వాలనేది కాన్సెప్ట్ మేడం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందే దానికోసమని. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 పంటలు అయిపోయి 6వ పంట స్టార్ట్ అయింది. ఇప్పటికి 3 సార్లు ఇచ్చారు మేడం. అంటే 1.5 సార్లు ఎగ్గొట్టారు. 3 సార్లలో పూర్తిగా ఇచ్చింది ఫస్ట్ టైం. మిగతా 2 సార్లు 3 ఎకరాలకు ఒకసారి 2 ఎకరాలకు ఒకసారి ఇచ్చారు. మీరు అట్లాగే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రైతు రుణమాఫీ కూడా 50,000 కోట్లు పైచలుకుంటే 22,000 కోట్లు పూర్తి చేశారు. మొత్తానికైతే ఎలక్షన్ల ముందు చెప్పిన వాటిని ఎట్లా పూర్తి చేశారో మనం చూస్తున్నాం, వింటున్నారు కాలర్స్ నుంచి. బట్ ఈ రోజు యువతకు సంబంధించి ఒక పాయింట్ చెప్తాం మేడం. ప్రతి సంవత్సరం కూడా టీఆర్ఎస్ పాలనలో కూడా కాంగ్రెస్ పాలనలో కూడా ఇప్పుడు ఇందిరా గారికి తెలియదు కాదు, వారు కూడా ప్రభుత్వంలో డాక్టరేట్ చేసిన వారు వాళ్ళకి తెలియదు కాదు. ప్రతి సంవత్సరము ఒక 10% ఉద్యోగస్తులు రిటైర్ అవుతుంటారు మేడం ప్రతి సంవత్సరం. అంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఒక 4,000 ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగులు ఉంటే సుమారుగా 40,000 మంది ప్రతి సంవత్సరం రిటైర్ అవుతుంటారు. అది దానికి చెప్పక్కలే మనం ఏమి. యూనివర్సిటీలో కూడా అంతే. యూనివర్సిటీలో ఇందిరా గారికి తెలియని విషయం కాదు. 12 సంవత్సరాలలో ఈ రోజు వరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ని నియామకం చేయకుండా ఉన్నత విద్య గురించి మనం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినామని చెప్పుకోవడానికి ఎక్కడన్నా అవకాశం ఉంటుంది మేడం. యువత ఉద్యోగాలు అంటే ఇవే కదా. ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు నింపితే ప్రొఫెసర్ కావడానికి వాళ్ళకి 20 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక రీసెర్చ్ స్కాలర్ను ఒక PhD స్కాలర్కో గైడ్ చేయడానికి 20 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు మెజారిటీ డిపార్ట్మెంట్స్ లో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణలోని అన్ని యూనివర్సిటీస్ లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేకపోతే PhD ఎట్లా జరుగుతారు? యూనివర్సిటీలు అంటే రీసెర్చ్లు మేడం. యూనివర్సిటీ ప్రధానంగా రీసెర్చ్ కోసమే. ఒకటి సుమారుగా ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే 800 పైచలకు 900 దాకా ఖాళీలు ఉన్నాయి మేడం. మొత్తం 1,200 1,400 ఉంటే అన్ని ఖాళీలు ఉన్నాయి. మీరు ఊహించండి. గత ప్రభుత్వం అదే చేసింది,
ఈ ప్రభుత్వం కూడా అదే చేసింది. మనకు రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి అన్నాడు. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు ఇచ్చాడో రూపాయలు కూడా ఇవ్వలే. ఇప్పటిదాకా ఎన్ని కోట్లు ఇచ్చాడో చెప్పాలి. అందుకోసం ఇది మొదటి అంశం. రెండో అంశం ఇందిరా గారికి గుర్తు చేస్తున్నా, 23 నవంబర్ 2023లో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి సంతకంతో దస్తఖత్తోటి ఒక జాబ్ క్యాలెండర్ డిక్లరేషన్ మీద అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అడ్వర్టైజ్మెంట్ లో ఈ రోజు పలానా తహసీల్దార్ల నియామకం, ఈ రోజున గ్రూప్ 2 ఆఫీసర్ల నియామకం, ఈ రోజున డాక్టర్ల నియామకం, ఈ రోజున టీచర్ల నియామకం అని అట్లా మొత్తం ఇయర్ లాంగ్ ఒక క్యాలెండర్ ఇచ్చారు మేడం. ఇప్పటిదాకా క్యాలెండర్ లో 1%, నేను దూరం 99% పక్కన పెడదాం, 1% కూడా క్యాలెండర్ ఇప్పటిదాకా నింపలేం మేడం. ఈ 2.5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీ ఇప్పుడు ఒక్క పోస్ట్ కూడా నోటిఫై జరగలేదు మేడం. అంత గతంలో ఉన్నాయి, ఇప్పుడు రిక్రూట్ చేస్తారు. గతంలో నోటిఫై చేసినా ఇప్పుడు రిక్రూట్ చేస్తారు. కాబట్టి మీరు యువత విషయంలో ఇప్పటికైనా ఈ రాజకీయాలు ఎన్ని మాట్లాడినా మన రాజకీయాలు మాట్లాడుతూనే ఉంటాం, కానీ ప్రత్యామ్నాయ ప్రణాళికను తయారు చేయడం అనేది చాలా అవసరం మేడం. మీకోసం నా కోసం సమాజం కోసం కూడా చేయాలి. సార్ కాలర్ ఉన్నారు, కూడా చేయాల్సిన అవసరం ఉందని మాకు చెప్పదలుచుకున్నాం. సారంగపాణి గారు వీరు కాజుపేట నుంచి కాల్ చేస్తున్నారు. సారంగపాణి గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం నమస్తే మేడం. నమస్తే. చర్చలో పాల్గొన్న బీజేపీ మిత్రులు, మన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా నమస్కారం మేడం. ముఖ్యంగా ఇంద్రశోభన్ అక్క గారికి మరొకసారి స్పెషల్ గా నమస్కారం తెలియజేస్తున్నాం. అంటే మేడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో తాపాత్రయపడి ఎన్నో హామీలు ఇచ్చారు మేడం. చెప్పాలంటే మేడం వృద్ధులకు 4000, అంతకు 4000, కూరలకు 2500 అంటే మేడం సరే, ఆడపడుచులు ఎట్లుంటారంటే ఎంతో ఆశ ఉంటుంది మేడం. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం అనే విధంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఆశపడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపేయడం కోసం ముందస్తుగా చెప్పాలంటే మహిళలే మేడం. ఈ రోజు మహిళల్నే మోసం చేసినటువంటి సందర్భం మన అందరికి కూడా కనిపిస్తుంది మేడం. అదే కాకుండా మేడం నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని నిరుద్యోగులను కూడా ఎంతో మోసం చేసి, నిరుద్యోగులు అయితే నెత్తికి ఎండ వానకుండా కూడా నెత్తికి తువాలలు కట్టుకుని నిరుద్యోగులు వ్యవసాయదారులాగా తిరిగారు మేడం. ఇంటింటికి తిరిగి ఓట్లు అయిపోయిన సందర్భాలు మేము చూసాం మేడం. ఇవన్నీ కూడా అధికారం కోసం ఇన్ని చేసి ఈ రోజు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము ఈ రోజు మేడం కాజీపేట ప్రాంతంలో చెప్పాలంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క HMTV వాళ్ళని కూడా మీరు కనుకోవచ్చు. 5 రోజులకు 6 రోజులకు నల్ల వస్తుంది మేడం. ఈ రోజుకు 5వ రోజు మేడం నల్లరక. ప్రతి రోజు నల్ల వచ్చి నీళ్లు ఎట్లా ఉన్నాయంటే ఒక సముద్రం లాగా, ప్రతి ఇల్లు కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉంటాయి. ఈ రోజు మేడం 5 రోజులు ఈ రోజు వరకు మాకు నల్ల నీళ్లు రావడం లేదు మేడం. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు పట్టించుకోరు మేడం. వస్తుంది, మేమేం చేయాలో మా దగ్గర ఏం లేదు అధికారులు చెప్తారు. వాళ్ళని అనే పరిస్థితి లేదు మేడం. ఎందుకంటే ప్రభుత్వాలే కరెక్ట్ లేనప్పుడు అధికారులు ఏం చేయలేరు మేడం. దయచేసి దీని మీద ఇంద్రశోభన్ అక్క గారికి మేము తెలియజేస్తున్నాం అంటే కనీసం తాగడానికి నీళ్ళని ఇవ్వండి. మీరు బువ్వ పెట్టబోతే తాగడానికి మంచి నీళ్ళని ఇచ్చే ప్రయత్నం చేయమని ఇంద్రశోభన్ అక్క గారిని మేము వేడుకుంటున్నాం. నేనైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు మేడం. ఓకే ఓకే సారంగపాణి గారు, థ్యాంక్ యూ అండి. డెఫినెట్ గా చూస్తారు. ఇందిరా గారు విన్నారు కదా. ఇప్పుడు జోష్న గారు ఏంటంటే ఇందిరా గారు అయితే మీది ఫైనల్ గా పూర్తి స్థాయిలో మీరు తీసుకుంటా 1 మినిట్ సుమిత్ర గారు తీసుకున్న తర్వాత. సుమిత్ర గారు ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాల్స్ తీసుకోవడం జోష్న గారు ఉన్నారు మెంబర్ గా నేను ఉన్నానని ఇందిరా గారు చెప్పిండ్రు కాబట్టి నేను చెప్పక తప్పదండి, నాకు సమయం ఇవ్వాల్సిందే. 1 మినిట్ లో చెప్పండి. టిఎస్పిఎస్ మెంబర్లు వీళ్ళ హయాంలో పేపర్ లీక్ అయింది, వీళ్ళ హయాంలో కోర్టు కేసులు. ఎవరు పోయినరండి? రేవంత్ రెడ్డి గారు, బల్మూరి వెంకట్ గారు ఉద్యోగ నియామక ప్రక్రియను అడ్డుకునేటువంటి అనేక కోర్టు మెట్లు. మేము ఇప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళట్లేదు? నియామకం జరగాలని వెళ్ళట్లేదు, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది కాదు. మరి ఆనాడు అట్లా అయినా ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? వీళ్ళ హయాంలో పేపర్ లీక్ అయింది. ఇట్లాంటి పేపర్ లీక్ అయి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుంది? ఇదే బండి సంజయ్ గారు పేపర్ లాగి కిటికీలోంచి ఫోటో తీసి కేసును ఎదుర్కొన్న సందర్భం చూడలేదా? అయినా సరే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, ఈ కమిషన్ తప్పుకుంటే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే ఇంకా 3.5 సంవత్సరాల నా పదవీ కాలాన్ని నేను వదులుకున్నా,
మా కమిషన్ అంతా వదులుకుంది. నా ఉద్యోగం, మా ఉద్యోగాలు మాకు ముఖ్యం కాదు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇస్తాడట. సరే కానిమ్మని మేము వదులుకున్నాం. మా త్యాగానికి ఫలితం ఏమున్నది? ఎక్కడ జరిగింది ప్రక్షాళన? ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు? ఎస్, మా నష్టాన్ని ఎవరు పూరిస్తారు? నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలని ఉద్యోగాన్ని వదులుకొని, సర్వీస్ వదులుకొని టిఎస్పిఎస్సిలోకి వస్తే మా ప్రమేయం లేకున్నా, కమిషన్ సభ్యుల ప్రమేయం లేదు, కమిషన్ ప్రమేయం లేదు, అయినా తప్పుకొమ్మని రేవంత్ రెడ్డి గారు చెప్తే మా ఉద్యోగాలు ముఖ్యం. ఇందిరా గారు సమాధానం ప్లీజ్. మళ్ళీ సమాధానం తీసుకోలేకపోతే ఓన్లీ ప్రశ్నలే మిగిలిపోతాయి. సుమిత్ర ఆనంద్ గారు, ఇప్పుడు ఇందిరా గారు ఒకటే క్లియర్ అండి, కాలర్స్ మాట్లాడినా ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా ఇక్కడ వాళ్ళు చేశారా చేయలేదా అవన్నీ సెకండరీ. మీరు చేస్తారు అన్న నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించుకున్నారు. టైం బౌండ్ కూడా మీరే పెట్టినారు. వాళ్ళు మీకు ఇంత టైంలో చేయాలి, అంత టైంలో అని చెప్పేసి గ్రేస్ పీరియడ్ మీకు ఇవ్వలేదు, వాళ్ళే పెట్టారు. సో మీరే పెట్టుకున్నారు. సో అందుకోసమే ప్రశ్నిస్తున్నారు ఎప్పుడు చేస్తారో అని. మీరు కూడా ఒక మాట అన్నారు, మేము ఇచ్చాం కాబట్టి మా పైన ఆశ ఉంటుంది మేము డెఫినెట్. కాకపోతే ఇంకెప్పుడు అనేది 2.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే డెమోక్రటిక్ గా ఉంటది, అందరూ కూడా దీంట్లో భాగస్వాములను నమ్ముతారు, ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ అనడంలో తప్పు లేదు, నేను దానికి ఎక్కడ కూడా తప్పు పట్టట్లే. నేను ఒకటేమంటానంటే, ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు కంపారిజన్ చేసుకోండి. చేసినప్పుడు ఇప్పుడు మేము ఇందాకన్నా రైతు బంధు చెప్పినారు, రైతు బంధులో మేము వచ్చినాక 36,000 కోట్ల పైగా నిధులు జమ చేస్తున్నాం. సో వాళ్ళు ఉన్న పూర్తి 10 సంవత్సరాల్లో ఎంత జమ చేస్తారో మీరు కంపారిజన్ చేసుకోండి. రెండో విషయం, ఇవాళ నిరుద్యోగులకి సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం రావడం కోసం 100% వాళ్ళ భాగస్వామ్యం ఉంది. అన్ని సబ్బండ వర్గాల, సబ్బండ జాతుల యొక్క భాగస్వామ్యము ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ అన్నను ముఖ్యమంత్రి చేయడంలో వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి మాకు ఆ కృతజ్ఞత భావం ఉంది కాబట్టి 1 by 1 రెక్టిఫై చేస్తూ మూవ్ ఆన్ అవుతున్నాం. మా సోదరు చెప్తున్నారు మేము త్యాగం చేశాం అంటారు. ఏం త్యాగం చేశారు? ప్రభుత్వం పైన ఒక లెట్ మీ కంప్లీట్, మీరు చెప్పినప్పుడు వినను. ఒక ప్రభుత్వం పైన ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి నైతిక బాధ్యత వహించి తనే స్వచ్ఛందంగా పదవులు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రతినిధుల పైన ఉంటదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్రంలో జరిగేటువంటి నీట్ పేపర్ లీకేజ్ కి సోనం వాంగ్చుక్ 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే చీమ కుట్టినట్టు కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేకపోవడం, మోదీ గారు దున్నపోతు మీద వాన గుడిచినట్టు బిహేవ్ చేయడం అనేది నిజంగా బాధాకరణ విషయం. ఆయన పొలిటీషియన్ కాదండి, సోనం చోనవ్ ఒక పర్యావరణవేత్త, అలాగే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, విద్యా పట్ల ప్రక్షాళన ఎందుకు చేస్తలేదు? చెయ్యాలి కదా. ఇవాళ పదవులు అనేవి ఒక ఆ సీట్ లో కూర్చుంటే వచ్చే వన్నే కాదండి, ఆ పదవులో కూర్చొని అది చేసే పనితనం. యాక్చువల్ గా ఇవాళ మనం యువతకు సంబంధించి మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో కొన్ని కాల్స్ కూడా తీసుకున్నాం. దీంతో కొత్త విషయాలు అండ్ ముఖ్యంగా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఎక్కువగా పెన్షన్ కు సంబంధించినటువంటి కాల్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం అంటే కొన్ని పలు విమర్శలు రైతు భరోసాకు సంబంధించి వచ్చినట్టుగా, కొత్తగా ఈ వాటర్ కు సంబంధించింది అయితే ఈ ప్రస్తుతం ఎల్లినో ప్రభావము రాబోతుంది. తాగునీటికి కూడా కష్టాలు తప్ప, సాగుకు కాదు తాగునీళ్ళే వదలా అని చెప్పేసి మన సీఎం గారు కూడా చెప్పినట్టున్నారు. సో ఈ తీవ్రత మరింత ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుందేమో అని అనిపిస్తోంది. ఇది కొత్త అంశం, అంటే 5 రోజులకు ఒకసారి నల్ల నీళ్ళు వస్తున్నాయని చెప్పారు కాజుపేట నుంచి కాల్ చేసినటువంటి ఆయన. సో ఆ లెక్కన దీనిపైన కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇందిరా శోభన్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, సుమిత్ర ఆనంద్ గారు. టైం అయిపోయింది. సుమిత్ర ఆనంద్ గారు అండ్ ఇందిరా శోభన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.